హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం టైం మెషిన్లో టైమ్ లైన్ ఎఫెక్ట్ అంటే ఇయర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, అది ఎలా చేయాలో అనేది చూద్దాం అనమాట. సింపుల్గా, చాలా చిన్నది, సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం నేను ఒక టెక్స్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, అన్ని ఇయర్స్ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ ముందుగానే టైప్ చేసి పెట్టున్నాను. చూడండి, జస్ట్ ఓకే 2001 నుంచి పెట్టున్నాను. ఓకే, అది మీ ఇష్టం, కలర్ అనేది మీ ఇష్టం అనమాట. మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ తీసుకోండి. అలాగే ఇయర్స్ కూడా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదా తక్కువ కావాలన్నా కూడా తక్కువ తీసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంది కదా. ఇప్పుడు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఇమేజెస్ తీసుకున్నాను, 2 ఇమేజెస్. ఓకే, దీన్ని డిస్ప్లే చేస్తాను. ఇది సెకండ్ దాంట్లో దీన్ని పెట్టున్నాను. ఇదే ఎందుకు తీసుకున్నాను అంటే, చూడండి, ఇది మనకి రొటేట్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా రొటేషన్ అనేది చక్కగా కనపడుతుంది అనమాట మనం చూడటానికి కూడా. సో అందుకని దీన్నే తీసుకున్నాను నేను. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇది యూనివర్స్ ఇమేజ్ అనమాట. ఓకే, ఇలా 3 ఆబ్జెక్ట్స్ అయితే తీసుకున్నాను నేను. ఫస్ట్ వన్ టెక్స్ట్, నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇక్కడ రొటేట్ అయ్యే క్లాక్ అనమాట ఇది, అలాగే యూనివర్స్. ఇలా 3 తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూడండి, దీని టెక్స్ట్ ని తీసుకొని, ఈ టెక్స్ట్ అనేది కలర్ మీ ఇష్టం, మీకు ఏది కావాలనుకుంటే అది చేసుకోండి. బ్లూ కావాలనుకుంటే బ్లూనే పెట్టేసేద్దాము. చూడండి, ఇక్కడ మనకి ఇన్ కేస్ మీకు ఇక్కడ ఈ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ లేకపోతే విండోలోకి వెళ్ళి విండోలో ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఉంటుంది, దాన్ని తీసుకొచ్చుకోండి. ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఉంటుంది, దాన్ని తీసుకోండి. ఓకే, ఈ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ లో ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసేసి ఇది మీకు సెంటర్ లో ఉందా లేదా అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, టెక్స్ట్ కనబడుతుంది కదా, ఇక్కడ చూడండి సెంటర్ లోనే ఉంది. అలాగే ఇది కలర్ రెడ్ ఉంది కదా, రెడ్ ని తీసేసేసి మీరు బ్లూ కావాలి అనుకుంటే బ్లూ పెట్టేసేసుకోండి. ఓకే, ఓకే, బ్లూ వచ్చేసేసింది. దానికి స్ట్రోక్ కానీ లేదా ఫెదర్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. స్ట్రోక్ కావాలనుకుంటే స్ట్రోక్ తీసుకోవచ్చు. ఓకే, దాంతో మనకు అంత నీడ్ లేదు కాబట్టి దాన్ని వదిలేసేయండి. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత దీనికి వచ్చేసేసి ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ లోకి వచ్చేసేసి గుజన్ బ్లర్ అని ఉంటుంది. చూడండి, గుజన్ బ్లర్, దాన్ని తీసుకొచ్చేసి దీనికి అప్లై చేయండి. దేనికి? టెక్స్ట్ కి. టెక్స్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఇక్కడ పొజిషన్ అని కనబడుతుంది కదా, దాని మీద టోగిల్ యానిమేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గుజన్ బ్లర్ అని కనబడుతుంది కదా, అందులో కూడా బ్లరీనెస్ అని ఉంది కదా, దాని మీద కూడా ఒక క్లిక్ అయితే చేయండి. ఏది? టోగిల్ యానిమేషన్ మీద. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూడండి, కరెక్ట్ గా 3 సెకండ్స్, మనం తీసుకున్నది 4 సెకండ్స్, ఇందులో 3 సెకండ్స్ దగ్గర ఇక్కడ చూడండి 3 సెకండ్స్ అని కనబడుతుంది. 3 సెకండ్స్ దగ్గర వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఒక కీని యాడ్ చేయండి. ఎందులో? బ్లరీనెస్ లో కీని యాడ్ చేయండి. అలాగే ఇక్కడ పొజిషన్ లో ఇక్కడ చూడండి, పొజిషన్ లో ఓకే, లాస్ట్ ఏదైతే ఉంటుందో మనకి దాని దగ్గరకు వచ్చేసేసి ఆగిపోవాలన్నమాట అది. ఓకే, ఇక్కడికి వచ్చి ఆగిపోవాలి. సో అక్కడ వరకు నేను దాన్ని పక్కకు జరుపుకున్నాను. ఏం జరుగుతుందో చూడండి, ఒక్కసారి నేను ప్లే చేస్తున్నాను. నాకు అవి వరుసగా ఉన్నాయి కదా ఇయర్స్, అవన్నీ పక్కకు మూవ్ అవుతున్నాయి. ఓకే, కరెక్ట్గా 2024 దగ్గరికి వచ్చి ఆగింది. ఓకే కదా. ఇప్పుడు చూడండి, నాకు కొంచెం దానికి బ్లర్ ఎఫెక్ట్ అయితే కావాలి కదా. సో దీన్ని తీసుకొని ఇక్కడ ఒకటి యాడ్ చేసాం, బాగానే ఉంది. ఇప్పుడు మధ్యలోకి వచ్చిన తర్వాత 1.5 దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే దానికి దీనికి మధ్యలో 3 సెకండ్స్ కి మధ్యలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను ఈ బ్లరీనెస్ ని 200 చేస్తున్నాను. చూడండి, బ్లర్నెస్ ఏమైంది? ఓకే, అంటే స్పీడ్ గా రొటేట్ అయ్యి వెళ్ళిపోయింది అని మనం అక్కడ చూపించడానికి అన్నమాట. ఓకే కదా, ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు ఈ కింద ఉన్న
రొటేషన్ టైం ఉంది కదా, దాన్ని నేను కరెక్ట్గా రొటేషన్ దగ్గర ఆన్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి ఈ రొటేషన్ మీద క్లిక్ చేసుకొని, ఓకే, అలాగే 3 సెకండ్స్, ఎక్కడైతే మనం 3 సెకండ్స్ దగ్గర ఇందాక యానిమేట్ చేస్తున్నామో కరెక్ట్గా 3 సెకండ్స్ దగ్గర ఇక్కడ ఏం చేయాలి, నాకు ఆ రొటేషన్ దగ్గర క్లిక్ చేసుకొని 24 జస్ట్ ఎక్స్ అని క్లిక్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఓకే, అంటే 24 సార్లు అది రొటేట్ అవుతుంది మనకి. చూడండి, ఓకేనా, ఇలా రొటేట్ అవుతుంది. లేదు నాకు అందులో కొంచెం తగ్గించుకోవాలి అనుకున్నా కూడా కొంచెం మీరు తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 24x ఇచ్చున్నాం కదా, 24x బదులు నేను తగ్గించుకోవాలి లేదా పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఏదైతే కీ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మార్చుకోండి, 10x కావాలి. ఓకే, 10x పెట్టాను. ఓకేనా, తగ్గుతుంది. ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈ కింద ఇంకొక ఇమేజ్ అయితే తీసుకున్నాం కదా, అది కూడా నాకు డిస్ప్లే అవ్వాలి, కొంచెం ఎఫెక్టివ్గా కావాలి అనుకున్నప్పుడు ఈ సెకండ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ బ్లెండ్ మోడ్స్ అని ఉంటాయి. ఈ బ్లెండ్ మోడ్స్లో చూడండి, మల్టిపుల్ అన్నారు అనుకోండి, ఈ విధంగా కనపడుతుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి ప్లే చేసి, ఓకేనా, ఈ విధంగా చూసుకోవచ్చు. ఇది పెట్టినప్పుడు టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఎసెన్షియల్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి మీ ఇష్టం వచ్చిన కలర్ని అయితే మీరు తీసుకోండి. ఓకే, ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి, ఇందులోకి వెళ్ళండి, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ టెక్స్ట్ కనపడుతుంది కదా, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లూ బదులు మీకు వైట్ కావాలి అనుకుంటే వైట్ పెట్టేసేయండి. ఓకేనా, ఈ విధంగా వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ వరకు ఓకే, బాగానే ఉంది. లేదు నాకు ఇక్కడ వరకే కనపడాలి అనుకుంటే దీనికి కూడా మాస్క్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ టెక్స్ట్ కింద క్రియేట్ 4 పాయింట్ పాలిగనల్ మాస్క్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని ఈ విధంగా అటు రెండు ఉన్నాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు పై 2 సెలెక్ట్ చేసుకొని ఇలా కింద 2 సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద మీకు మాస్క్ ఫెదర్ అని కనబడుతుంది, అది ఫుల్ ఇచ్చేసేయండి. ఓకే, ఎందుకు, మీకు కావాలి అనుకుంటే ఫుల్ ఇచ్చేసేయండి. లేదు అనుకుంటే ఒక 100 లేదా అలా ఇచ్చారనుకోండి. చూడండి ఏమవుతుంది అంటే పక్కన ఉన్నవి కూడా డిస్ప్లే అవుతాయి అనమాట, జస్ట్ కొంచెం. లేదు నాకు అది వద్దు అనుకుంటే ఇలా తగ్గించారనుకోండి, లిటిల్ బిట్ కనబడుతుంది, ఎక్కువ కనపడదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఓకేనా, 1 నుంచి అలా వరుసగా స్పీడ్ పెరుగుతూ ఇలా వచ్చేసి 24 వరకు కనపడుతుంది అనమాట మనకి. ఓకే, ఈ విధంగా అయితే మనం టైం లైన్ ఎఫెక్ట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.